For the 50-men Guard of Honor, be marching in behind the Eastern Naval Command Band. इस जरिए तय किया गया है। हमें गर्व है इस जहाज में लगे अधिकांश तकनीकी सहायक यंत्र और इलेक्ट्रॉनिक सिस्टम भारत में ही डिजाइन और निर्मित किए गए हैं। इस उपलब्धि में भारत इलेक्ट्रॉनिक्स लिमिटेड, केल्ट्रॉन जैसे सार्वजनिक उपक्रमों के साथ साथ एल्कॉम मरीन एंड मरीन इलेक्ट्रिकल L&T जैसे निजी क्षेत्र के भागीदारों की भी महत्वपूर्ण भूमिका रही है। इस महत्वाकांक्षी और आधुनिकतम जहाज I would now request all personnel to kindly resume their seats. कमांडर अमित प्रेजेंट कर रहा है, एक वॉरशिप बना के दे रहा है। तो जी Lead ship of the Nistar class. ये कोई साधारण जलयान नहीं, ये राष्ट्र के को आप पल में कर देते हैं। रक्षा राज्य मंत्री श्री संजय सेठ जी देवियों और सज्जनों, आइए भारतीय नौसेना पोत निस्तार का भारतीय नौसेना में जोरदार तालियों के साथ स्वागत करें। ऑनरेबल रक्षा राज्य मंत्री భారత అమ్ముల పదులోకి మరో అస్త్రం వచ్చి పడింది. ఐఎన్ఎస్ ఆర్నాలా, ఐఎన్ఎస్ నిర్దేశక్. ఇప్పుడు ఇదే బాటలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఐఎన్ఎస్ నిర్దేశక్తో పాటు ఇప్పుడు మనకి ఐఎన్ఎస్ నిస్తార్ చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఐఎన్ఎస్ నిస్తార్ వద్ద ఉన్నాము. అయితే ఇప్పటికే ఎందుకంటే గతంలో
భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు విశాఖపట్నాన్ని లక్ష్యంగా చేసుకొని ఆపరేషన్ గాజీ కొనసాగింది. ఇలాంటి తరుణంలో ఆపరేషన్ గాజీలో అత్యంత కీలకమైన రోల్ పోషించిన ఐఎన్ఎస్ నిస్తార్ను మరొకసారి లాంచ్ చేశారు ఇండియన్ నేవీ అధికారులు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈరోజు ఐఎన్ఎస్ నిస్తార్ను జాతికి అంకితం చేశారు. అయితే దీని ప్రత్యేకత అనేది పూర్తిగా కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఐఎన్ఎస్ నిస్తార్ డైవింగ్ సపోర్ట్ వెజల్స్ నిర్మాణంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించి ఇప్పుడు ఐఎన్ఎస్ నిస్తార్ను జాతికి అంకితం చేశారు. పూర్తిగా కూడా ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీను పుణికిపుచ్చుకొని తయారు చేయబడింది. అయితే ఇప్పటివరకు 11 సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ సబ్మెరైన్ రక్షిత యుద్ధ నౌక ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. అయితే తొలిసారి ఒక వార్షిప్లో 3 మెగావాట్ల డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేయడమే నిస్తార్ నుంచే మొదలు పెట్టడం విశేషం. ఇది విశాఖపట్నంలో తయారు చేయబడడం అనేది మరింత ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే ఇప్పటివరకు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇంత పెద్ద మొత్తంలో 11 సార్లు సీ ట్రయల్స్ పూర్తి చేసుకొని విజయవంతంగా ఇప్పుడు జాతికి అంకితం చేశారు. అయితే భారత్ పాక్ యుద్ధ సమయంలో కూడా విశాఖ సహా తూర్పు భాగాన్ని నాశనం చేసేందుకు భారత్ జలాల్లోకి తీసుకొచ్చిన పిఎన్ఎస్ గాజీ సబ్మెరైన్ను కాలవర్గంలో కలిపేసింది ఈ ఐఎన్ఎస్ నిస్తార్. అయితే దాయాది దేశంతో జరిగిన యుద్ధంలో చారిత్రాత్మక విజయాన్ని అందించిన నిస్తార్ ఆ తర్వాత సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు మళ్ళీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిస్తార్ క్లాస్ నిర్మించాలని భారత నౌకాదళం భావిస్తూ ఆ బాధ్యతని విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్కు అప్పగించింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ షిప్ తయారీలో ప్రత్యేక వ్యవస్థని అందుబాటులో తీసుకొచ్చింది హిందుస్థాన్ షిప్ యార్డ్. అయితే పూర్తిగా కూడా డిఎస్పీ డైవింగ్ సబ్మెరైన్ రెస్క్యూ ఆపరేషన్ల కోసం ఐఎన్ఎస్ నిస్తార్ను ఐఎన్ఎస్ నిపుణులు యుద్ధ నౌకలు సిద్ధం చేశారు. నిస్తార్ నిర్మాణం ట్రయల్స్ దాదాపు పూర్తయి ఇప్పుడు జాతికి అంకితం చేసిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తిగా కూడా ఈ నిస్తార్కు సంబంధించిన విషయాలను చూస్తే, ఎందుకంటే దీని భాగాలు కావచ్చు లేకపోతే పూర్తిగా కూడా దీని వెడల్పు పొడవు చూసుకుంటే 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, అదేవిధంగా 10,500 టన్నుల బరువుతో నిస్తార్ కలిగి ఉంది. అయితే భారతదేశంలోనే మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్తో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఐఎన్ఎస్ నిస్తార్ లాంటి అత్యంత పూర్తిగా కూడా భారతదేశానికి సంబంధించిన ఇప్పటి వరకు నేవీకి సంబంధించి అంటే త్రివిధ దళాల్లో నేవీ ఎప్పుడు కూడా సపోర్ట్గా అందిస్తుంది. అందులో భాగంగా ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే సిద్ధంగా ఉండే దిశగా కూడా ఐఎన్ఎస్ ఆర్నాలను సిద్ధం చేశారు. ఆ తర్వాత ఐఎన్ఎస్ నిర్దేశక్ కూడా సిద్ధమైంది, దాన్ని జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే దిశలో ఐఎన్ఎస్ నిస్తార్ కూడా సిద్ధం చేయడం జరిగింది. పూర్తిగా కూడా 3 మెగావాట్ల కెపాసిటీ తోటి సిద్ధం చేసిన తర్వాత దీనిని జాతికి అంకితం చేయడంతో పూర్తిగా ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే సిద్ధంగా ఉండేందుకు ఐఎన్ఎస్ నిస్తార్ ఈ రోజు నుంచి జాతికి అంకితం ఇవ్వడంతో ఇప్పుడు నుంచి సిద్ధమవుతుంది. పూర్తిగా కూడా ఇదే విధంగా స్వదేశీ పరిజ్ఞానంతో మరింత ముందుకు అడుగులు వేస్తుంది. అయితే హిందుస్థాన్ షిప్ యార్డ్ దీన్ని పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత 11 సార్లు సీ ట్రయల్స్ చేశారు. అది విజయవంతంగా ముగియడంతో ఇప్పుడు జాతికి అంకితం చేసిన పరిస్థితి నెలకొంది.